ఏంటి ఎక్కడికి వెళ్తున్నానా అనా? సండే కదండి, వేటకి వెళ్తున్నా. అదే నాన్ వెజ్ కోసం ఫిష్ ఆంధ్రాకి వెళ్తున్నా. ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది. నేను క్రాబ్స్ అవేనండి పీతలు తీసుకుందామని వచ్చా. వీటిలో సీ క్రాబ్స్, రివర్ క్రాబ్స్ అని రెండు ఉంటాయి. రివర్ క్రాబ్స్ చాలా బాగుంటాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ప్రాన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి. అప్పుడప్పుడు పులస చేప కూడా దొరుకుతుందండి. రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. చాలా నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. నాన్ వెజ్లో సీ ఫుడ్ బెస్ట్. అందులోనూ ఈ క్రాబ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వలన మనకి హార్ట్ అటాక్స్ ఆర్ స్ట్రోక్స్ ఇలాంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా ఉపయోగపడతాయి. ఇంకా ప్రోటీన్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. చూసారా చక్కగా ఎలా క్లీన్ చేసి ప్యాక్ చేసి ఇచ్చారో. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మనం కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. లెగ్స్ వరకు సపరేట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసి 3 లవంగాలు వేసుకుని 1 మినిట్ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు బాయిల్ చేసుకున్న లెగ్స్ని ఇలా ఓపెన్ చేసుకుంటే దానిలో మంచి ఫ్లెష్ వస్తుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకుని కరివేపాకు ఏదో ఒకటిలే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. త్రీ మినిట్స్ ఆగి కారం వేసుకుని నాన్ వెజ్ కర్రీస్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అద్దరిపోద్ది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 2 మినిట్స్ ఆగి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న లెగ్స్ ఫ్లెష్ వేసుకోవాలి. ఇలా సపరేట్గా లెగ్ ఫ్లెష్ వేయటం వలన మంచి గ్రేవీ వస్తుంది. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుని గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకుని దించేయడమే. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ ఇట్. అబ్బా సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసుగా